ఈ చల్లని వాతావరణంలో మా కోళ్ళ మేనకోడలు చూడండి కొమ్ముజు పెట్ట మాంసం అయితే తింటున్నారు. బాబు కనిపించేస్తున్నాడా? ఇగోండి మా అబ్బాయి అయితే రోటీలు అయితే తెచ్చాడు. అది ఒకసారి సౌండ్ కట్టు. ఇగోండి మా అబ్బాయి అయితే రోటీలు అయితే తెచ్చాడండి రెస్టారెంట్ నుంచి. రెస్టారెంట్కి వెళ్ళి అయితే రోటీలు అయితే తెచ్చాడండి మా అబ్బాయి. చూడండి జీడిపప్పు కూర అండి. మా పక్కనే ఉన్న చిన్నగూడ అన్న రెస్టారెంట్ అయితే ఉందండి, అక్కడికి వెళ్ళి అయితే తెచ్చాడండి. ఏదని వాచ్ చూపించు చిన్న. నానికంటే వాచ్ చూపించమ్మా. నానికి వాచ్ అంటే చూపించు. వాచ్ అంటే చూపించమ్మా. నానికి చూపించు. నీదేనా? పువ్వు కోసుకోవే పైది. కోడిగుడ్డు దొండకాయ కూర అయితే వండుతున్నానండి. అన్నం అయితే వండేసాను, కోడిగుడ్డు దొండకాయ అయితే వండుతున్నాను. ఇంకా రోహిణి మా అబ్బాయి ఎక్కడికి వెళ్ళారంటే వాళ్ళ పిన్నోళ్ళ ఊరైతే వెళ్ళారండి, వాళ్ళ తమ్ముడు వాళ్ళకి రేఖీ కడతాకి. ఇంకా రోహిణి అయితే ఇద్దరు అక్క చెల్లెళ్ళండి. రోహిణి చిన్నదే, వాళ్ళ అక్క అయితే పెద్దదండి. వాళ్ళిద్దరూ, వాళ్ళకైతే మగ పిల్లలు లేరండి. ఇంకా వాళ్ళ పిన్నోళ్ళకైతే ఇద్దరు అబ్బాయిలు, వాళ్ళకి ఆడపిల్లలు లేరండి. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇద్దరు అక్క చెల్లెళ్ళండి. వాళ్ళిద్దరికి వాళ్ళ అమ్మకం ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళ పిన్నికమ్మ ఇద్దరు మగ పిల్లలు అయితే పుట్టారు. అందుకని ఇంకా వాళ్ళ దగ్గరికి అయితే రాఖీ కడతాకి అయితే వెళ్ళిందండి రోహిణి. అజయ్ అయితే తీసుకుని వెళ్ళి బాబు మొత్తం ముగ్గురు అయితే వెళ్ళారండి. ఇంకా అందుకు నేనైతే ఇంక ఈరోజు దొండకాయలు అయితే సన్నగా అయితే కట్ చేసేసుకున్నాను, లేత దొండకాయలండి. ఇంకొకటి దొండకాయ కూర అయితే వండుతాను. నేను కోడిగుడ్లు వేసుకునేటప్పుడు ఇలా గోటలు అయితే పెట్టుకుంటానండి, ఎందుకంటే ఉప్పు కారం బట్టి చక్కగా టేస్ట్గా ఉంటాయి గుడ్లకి.
అదిగోండి దొండకాయ కూర అయితే ఉడికిపోతుంది. అన్నం అయితే వండేసుకున్నానండి. నాకైతే ఇలా వేడి అన్నం తింటాం అయితే చాలా ఇష్టం అండి.